హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విద్య కుకింగ్ వ్లాగ్స్. మన ఛానల్లో రోజు చేసే కుకింగ్ వీడియోస్ కాకుండా మన తెలంగాణలో ఫేమస్ అయిన బతుకమ్మను పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. బతుకమ్మ అంటేనే పూలతో చేసుకునే పండుగ. బతుకమ్మను ఇవే పువ్వులు పెట్టి పేరవాలని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే లేవండి. ఏ పువ్వులతోటైనా కానీ బతుకమ్మను పేరవచ్చు. నేను బతుకమ్మను ప్రిపేర్ చేయడానికి గులాబీ పువ్వులను, అలాగే దవనము, చామంతి పువ్వులు, అలాగే పట్టిగుచ్చుల పువ్వులు, బంతి పువ్వులు, చక్రం పువ్వులు మరియు గుమ్మడి పువ్వును కూడా తీసుకున్నాను. దవనాన్ని బతుకమ్మ మరింత కలర్ఫుల్గా కనబడాలి అని దవనాన్ని సేకరించాను. అలాగే తంగడి పువ్వును కూడా తీసుకున్నాను. బతుకమ్మను ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో గుమ్మడి ఆకులను ఒక లేయర్గా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే బతుకమ్మను పేరుస్తున్నప్పుడు చాలా చక్కగా వస్తుంది. అలాగే బతుకమ్మను గంగాదేవికి చేర్చినప్పుడు కూడా ఈజీగా వస్తుంది. గుమ్మడి ఆకులను పేర్చుకున్న తర్వాత కొద్దిగా పసుపు కుంకుమను అమ్మవారికి సమర్పించి బతుకమ్మను స్టార్ట్ చేయాలి. బతుకమ్మను మనం గౌరమ్మగా పూజిస్తాం కదా, అందుకనే అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకొని స్టార్ట్ చేయాలి. ఇలా అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించిన తర్వాత నేను తంగేడు పువ్వునైతే పేర్చుకుంటున్నాను. చూడండి, ఇలా తంగేడు పువ్వు ఒక లేయర్ పెట్టిన తర్వాత అందులో కొద్దిగా ఆకును వేస్తున్నాను పొట్టలో. ఇలా పొట్టలో ఆకును వేయడం వల్ల పైన వేరే పూలు స్టెప్స్ పేర్చున్నప్పుడు ఈజీగా అవుతుంది. నేను ఇక్కడ తంగేడు పూలను పేర్చుకున్న తర్వాత పైన చామంతి పూలను కూడా చక్కగా పేర్చుకుంటున్నాను. చామంతి పూలను కూడా ఒక స్టెప్ పెట్టేసుకున్నాను. ఇలా స్టెప్ పెట్టేసిన తర్వాత మధ్యలో కూడా ఆకును వేసుకొని మరి వేరొక పువ్వులను కూడా పేర్చుకోవాలి. తీసుకున్న పువ్వులను స్టెప్ బై స్టెప్ పేర్చుకున్నాను. చూడండి, నాకు ఇక్కడ బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. అమ్మవారు ఈ పెద్ద బతుకమ్మతో పాటు చిన్న బతుకమ్మను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.